సమస్య మళ్ళీ వేరే వైపు వెళ్తుంది. ఈ రాష్ట్రంలో కేసులు ఎవడు చేయడు. రైట్. ఓకే ఓకే ఆయన మాట్లాడిద్దాం సార్ ప్లీజ్, సమయం అయిపోయింది. అన్యదా భావించకండి. విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. విజయ్ గారికి ఇవ్వండి వాయిస్, విజయ్ గారికి వాయిస్ ఇవ్వండి. విజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి చివరిగా. సార్ మేమైతే అంతా లీగల్ గానే ప్రొసీడ్ అయ్యాం సార్, వితౌట్ ఎనీ కోర్టు ఇష్యూస్. మేము ఒక స్టేటస్ కు కూడా వెకేట్ అయిపోయినాకే మేము ప్రొడ్యూస్ అయ్యాం సార్. స్టేటస్ కు వెకేషన్ ఆర్డర్ మా దగ్గర ఉంది సార్, ఎండోర్స్మెంట్. మేము ఎటువంటి అక్రమ కట్టువేతలు మేము చేయలేదు సార్. మేము కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీ సార్, ఇది దీనికి ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ కూడా 3 years నుంచి పే చేస్తున్నాం సార్ మేము. దీంట్లో ఆల్రెడీ మీరు చూసినట్టయితే పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే అసలు ఎటువంటి లీగల్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్. ఇదంతా రెసిడెన్షియల్ ల్యాండ్. దీనికి మున్సిపల్ వారు కరెంట్ స్ట్రీట్ లైట్స్ వేసి ఉన్నాయి, మున్సిపాలిటీ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, అంతా లీగల్ గానే ఉంది సార్. మీ పేరు మీద ఉన్నాయి, అది ఎవరి పేరు మీద ఉంది? అది మేము ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మేము ఇప్పుడు అప్లై చేస్తున్నాం. నేను అనేది పక్కన బిల్డింగ్స్ ఇక్కడ కొంచెం వాళ్ళ పేరు మీద ఉన్నాయి సార్. ఎవరైతే బిల్డింగ్ మీద ఉన్న బాండ్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మేమైతే ఇప్పుడే అప్లై చేసాం సార్, మున్సిపల్ ట్యాప్ కి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీకి. కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మేము ఇప్పుడు అప్లై చేసాం సార్. ప్లానింగ్ అయితే మీకు చూపించాను సార్, పర్మిట్ ఆర్డర్ మీకు ఆల్రెడీ చూపించాను నేను. మేమైతే అంతా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం. నేనైతే ఒకటే కోరుకునేది డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు మీ ఓన్ టీమ్ ని ఎంక్వైరీ చేసుకుని మీరు పంపిస్తారు. మీరు అక్కడ లోకల్ ఏం జరుగుతుంది అసలు అన్ని తెలుసుకుని మాకైతే న్యాయం చేయాలని కోరుకున్నా సార్. ఇదంతా ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని మీరు భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని మేమైతే పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నాం సార్. నమ్మకం మా పవన్ కళ్యాణ్ గారు సార్. అయితే తప్పకుండా స్పందిస్తారు. ఇటువంటి అసలు ఎంకరేజ్మెంట్ చేయరు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని అని మేము భావిస్తున్నాం. వ్యాపారాలు చేసుకునేది మేలు కదా. రైట్ 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 మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పర్వత సురేష్ గారు ధన్యవాదాలు. ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలు. ఎస్ సార్, సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. ఎస్, ఏది ఏమైనప్పటికీ విజయ్ గారు మీరు ఏదైతే చెప్పారో, మీరు నిజంగానే లీగల్గా మీరు వెళ్ళినట్లయితే సంబంధించి మీరు న్యాయం ఎవరైతే జరుగుతున్నారో వాళ్ళైతే కంపల్సరీ కలుస్తారని భావిస్తాం. మీ వైపు న్యాయం ఉంటే 100% మీకు న్యాయం జరగాలి. గుర్తుపెట్టుకోమనండి సార్. విజయ్ గారికి న్యాయం జరగకపోతే మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ధర్నా చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారులే, ఖచ్చితంగా న్యాయం చేస్తారని మనం నమ్ముతున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే మా కిట్టు వచ్చి చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని తెలుసుకున్నారు కాబట్టి విజయ్ గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను కూడా భావిస్తున్నా. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. అమరావతి మీద ఇంత విషం కక్కే వీళ్ళు, కృష్ణా గుంటూరు జిల్లాల మీద ఇంత విషం కక్కే వీళ్ళు న్యాయం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారు సార్? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఓకే సార్, సరే సార్, ఎవరు చేసినా న్యాయం ఎవరికి వచ్చినా క్రెడిట్. పాపం బాధితుడికి ఆయనకి మాత్రం న్యాయం జరగాలని కోరుకుందాం. మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. క్రెడిట్ ఎవరికి వచ్చింది అనేది కాదు, బాధితుడికి న్యాయం జరగాలి. ఏఎన్ఎన్ స్టూడియోలో ఈ రోజున మరి ఆయన వచ్చి ఆయన యొక్క బాధను అయితే ఆయన చెప్పుకోవడం జరిగింది. మేము కూడా నిజంగా ఆయన వైపు న్యాయం ఉంటే ఆయనకి 100% జరగాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. ధన్యవాదాలు. పర్వత సురేష్ గారు ఫోన్ ద్వారా